వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ ప్లంబింగ్ సర్వీసెస్. కిచెన్లో బ్లాక్ అయిందండి వాటరు. ఈ వీడియోలో మీకు ఎలా క్లియర్ చేసుకోవాలో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. బయట మేన్వాల్ ఉంటుందండి, కొంచెం బయట మేన్వాల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ముదుగాల అక్కడ వాటర్ వస్తూనే రాలేదో చూసుకోవాలి. ఇక్కడ బ్లాక్ అయిందండి. ఆయిల్ ఏం లేదండి, మనం వంట చేస్తాం కదా, అవి బాసన్లు కడిగేటప్పుడు ఆయిల్ అనేది కొంచెం పేరుకుపోతుంది. దాని అన్నది పైప్ అంతా అడ్డంలో ఉండడం వల్ల స్టోరేజ్ అయ్యి ఈ గడ్డలాగా తయారైపోయింది. మనం ప్యూరిఫైడ్ వాటర్ తీసుకొని పైప్ తీసుకొని మోటార్ వేసుకొని పైప్ రివర్స్ అనేది పెడితే మనకు వాటర్తో పాటు పైపు క్లియర్ అవుతుంటూ వెళ్తుంటుంది. చూడండి, సింపుల్గా అయిపోయింది. చాలా వరకు కొంతమంది పైపులు పెట్టి అవి పెట్టి స్పూన్లు పెట్టి అవన్నీ చేస్తారు. అలా చేయొద్దండి, ఎందుకంటే మనకు అపార్ట్మెంట్ వర్క్ కాబట్టి లీకేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. పైప్కు ఏమాత్రం హోల్ పడొద్దు. ఖచ్చితంగా ప్లంబర్ తోటే చేయించుకోండి వర్క్, ఓకేనా? ఓకే అండి, క్లియర్ అయింది. లైన్ అయితే క్లియర్ అయింది. మనం ఒకసారి ఇది రాకుండా ఉండడానికి కొంచెం మనం 1 వీక్కు ఒకసారి వేడి వాటర్ అనేది పోసుకోవాలండి. జస్ట్ వేడి వాటర్ పోసుకుంటే జామ్ అనేది అవ్వదు. మ్యాక్సిమం ప్రెషర్ ఫుల్ పెట్టుకొని పైపు ఎంతవరకు అవుతుందో అంతవరకు లోనకి నెట్టాలండి. అలా అయితేనే లైన్ క్లియర్ అవుతుంది. ఏదున్నా తట్టేస్తుంది, వచ్చేస్తుంది. ఇలాంటి వీడియోలు మళ్ళీ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదన్నా డౌట్ అనిపిస్తే కామెంట్ కూడా చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. ఓకే, లైన్ క్లియర్ అండి, డన్, ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.